ఒక 16 ఏళ్ల బాలుడు మహాభారతాన్ని కుదిపేశాడు. అతనే అభిమన్యుడు, అర్జునుడి కుమారుడు. పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, బయటకు రావడం తెలియదు. అయినా వెనక్కి తగ్గలేదు. అతను ఒంటరిగా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. కౌరవులు ధర్మం మర్చిపోయి అందరూ కలిసి దాడి చేశారు. అభిమన్యుడు ఒంటరిగా నిలబడ్డాడు. అక్కడ అశ్వత్థామ, కర్ణుడు, ద్రోణాచార్యుడు అందరూ కలిసి దాడి చేశారు. యుద్ధ నియమాలు పక్కన పెట్టి ఒక్కడిని చుట్టుముట్టి కొట్టారు. అయినా అభిమన్యుడు వెనక్కి తగ్గలేదు. ఆయుధం లేకపోయినా చక్రంతో, చేతులతో అద్భుతంగా పోరాడాడు. చివరి శ్వాస వరకు పోరాడాడు. అతన్ని అన్యాయంగా హతమార్చారు. అభిమన్యుడు ఓడిపోయాడు. కాని అతని ధైర్యం ఎప్పటికీ గెలిచింది. మరిన్ని షార్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.